న్యూస్ చూస్తున్నారు. గుంటూరులో ఘరానా దొంగతనం జరిగింది. మాటలు రావు సాయం చేయాలంటూ గోల్డ్ షాపులోకి వచ్చి 15 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలని దోచుకు వెళ్లారు దుండగులు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సాయం చేయాలనే చేతిలో పేపర్ పెట్టి మరో చేతిలో చాకచక్యంగా బంగారు నగలు దొంగతనం చేశారు. ఈ విజువల్స్ అన్ని కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుడు రియాజ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి మీరు చూస్తే కనుక విజువల్ అదుగు ఒక చేతులు అలా లోపలికి వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత ఆర్టీవీ స్క్రీన్ ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఆ వ్యాపారి రియాజ్కు ఆ పేపర్ ఇచ్చాడు, నాకు మాటలు రావు అంటూ కూడా. అదే గ్యాప్లో మీరు చూస్తే లెఫ్ట్ హ్యాండ్తో అక్కడున్న బంగారు ఆభరణాలని అలాగే నొక్కేశాడు. అదుగు అక్కడ మీరు చూస్తే కనుక వెంటనే అలా అక్కడున్న బంగారు ఆభరణాన్ని దోచుకు వెళ్ళిపోయిన విజువల్స్ మీరు చూడొచ్చు. అలా వచ్చాడు, ఇలా దోచుకు వెళ్ళిపోయాడు అన్నమాట. ఒకసారి ఈ విజువల్ మీరు గమనిస్తే కనుక అలా వచ్చాడు. మీరు చూడొచ్చు, అక్కడ గ్రీన్ కలర్ మీకు కనిపిస్తోంది కదా, గ్రీన్ కలర్లో అక్కడ చూడండి నోట్ల కట్ట, దాంతోపాటు బంగారు ఆభరణాలకు సంబంధించి ఆ పేపర్ ఆయన చేతికిచ్చాడు. చేతికిస్తూ మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ఆ బంగారు ఆభరణాల పెట్టెని పట్టుకెళ్ళిపోయిన విజువల్స్. అలా పట్టుకెళ్ళిపోయాడు, చాలా చాకచక్యంగా వ్యవహరించాడు. ఆ పక్కన ఓ మహిళ ఉంది, కానీ ఆ మహిళ లెఫ్ట్ సైడ్ చూసిన సందర్భం ఇది దాదాపుగా 8:50 ప్రాంతంలో జరిగింది. ఉదయంగానే దాదాపుగా ఉదయం 8:50 ప్రాంతం. ఆ టైంలోకి ఎలా వెళ్ళాడు అనేది ఇంట్రెస్టింగ్. ఒకసారి మీరు చూడొచ్చు. ఉదయం బహుశా అది సాయంత్రం అయి ఉండొచ్చేమో. సాయంత్రం అవడానికంటే కాస్త మనకి నీడది కనిపిస్తుంది కాబట్టి అది ఉదయంగానే మనం భావించాలి. సో ఎస్, గుంటూరులో ఘరానా దొంగతనం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ మధ్య దొంగతనం చాలా డిఫరెంట్ వేస్లో ట్రై చేస్తున్నారు. మరి ముఖ్యంగా వైవిధ్యంగా ప్రయత్నం చేస్తున్నారు దొంగతనాలు కూడా. కాదేది దొంగతనానికి అనర్హమైన వ్యవహారంలా తయారైంది. మాటలు రావు సాయం చేయాలంటూ గోల్డ్ షాప్లోకి వెళ్ళి అక్కడ ఆయన చేతికి, అక్కడ రియాజ్ ఆ ఓనర్ చేతికి ఒక పేపర్ ఇచ్చాడు. మాటలు రావు సాయం చేయాలంటూ గోల్డ్ షాప్లోకి వచ్చాడు. 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. మీరు చూస్తే కనుక అలా వెళ్ళాడు, ఆయన చేతిలో ఒక పేపర్ పెట్టాడు. ఆ తర్వాత నిజాం జ్యువెలరీస్లో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత మీరు చూస్తే ఆ పేపర్ తీస్తున్న సందర్భంలో అక్కడ కనిపిస్తున్న ఆ పెట్టి మాయం అయిపోయింది, గాయబ్ అయిపోయింది, పట్టుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది అని చెప్పి మీరు చూడండి, గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, అదొక గోల్డ్ బాక్స్ మాట. అంటే చిన్న జ్యువెలరీస్ ఉంటాయి, వాటిని ఒక బాక్స్లో పెడుతూ ఉంటారు. సాధారణంగా చూస్తూ ఉంటాం, ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు వాటిని ఆ బాక్సెస్ని ఓపెన్ చేసి వాళ్ళకి చూపించి తద్వారా వాటిని అమ్ముకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ బాక్స్ అలాగే ఉంది. ఆయన చేతిలో ఒక పేపర్ పెట్టాడు. పేపర్ పెట్టిన తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళిపోవాలంటూ చెప్పిన సిచ్యువేషన్లో అలా వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ బాక్స్ తీసుకెళ్ళిపోతున్న సందర్భాన్ని మీరు గమనించవచ్చు. అంటే బహుశా చాలా రోజులుగా రెక్కి నిర్వహించాడా, అసలు ఏం జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతకన్నా ముందు ఇదే అంశానికి సంబంధించి స్థానికులు రియాక్ట్ అయ్యారు, ఓనర్ రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత పోలీసులు కూడా ఈ అంశానికి సంబంధించి ఏమన్నారు చూద్దాం. ముందుగా ఓనర్ రియాజ్ ఏమంటున్నాడో చూద్దాం. నా పేరు రియాజ్ అండి, మాది నిజాం జ్యువెలర్స్. నిన్న ఒక అడుక్కునే అతను వచ్చి మనకు పేపర్ ఇచ్చాడు. పేపర్ మనం చూసి, అంటే వాడు మూగోడు చౌటోడు వినపడదు అన్నట్టుగా పేపర్ ఇచ్చి మనకు ఇది చేశాడు. తర్వాత మనం లేదా చిల్లలేదు, వాళ్ళు అసలు లోపలికి రాకూడదు, బయటే ఉంది అని చెప్పాం. చెప్తే అప్పట్లోగా వేరే చేత్తో పేపర్ కొంచెం పొడుగ్గుంది, బాక్స్ మీద పెట్టి బాక్స్ లేపేసి తీసుకెళ్ళిపోయాడు. మనం తర్వాత చూసుకునేసరికి ఆయన లేదు. సరే తీరా మనం లాలాపేట స్టేషన్లోకి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేశాం. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాని గురించి. వీళ్ళు వచ్చేసి 12:30 ఆ టైం నుండి ఎండి యాజుద్దీన్ చిష్తి ఇసుకవాడు చిన్న బజార్ ఏరియా సంబంధించిన గోల్డ్ షాప్లో నిజాం జ్యువెలర్స్ షాప్ ఉంది. ఆ షాప్లో ఓనరు బిజినెస్ చేసుకుంటూ ఉన్నాడు. ఒక గుర్తు తెలియని వ్యక్తి మోగవాడిగా నటిస్తూ ఒక పాంప్లెట్ తీసుకుని వచ్చి ఏదైనా ఆర్థిక సహాయం చేయమని చెప్పి అడుగుతాడు. అడిగిన టైంలో డైవర్షన్ కనెక్షన్ చేసి అక్కడైతే బాక్స్ 208 grams బాక్స్ ఒకటి ఉందని దాని మీద ఒక బుక్ పెట్టి అతనితో మాట్లాడుతూ నటించి ఆ బాక్స్ బుక్తో పాటు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. ఈ తర్వాత ఇతను చూసుకోవడం లేట్ అయింది.
లేట్ అయి చూసుకొని చెక్ చేసుకొని ఒకసారి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దీని మీద కేసు నమోదు చేశాము. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుగుతుంది. దీనికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్లో మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తాము. వీలైనంత త్వరలో కేసుని డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాము. మాక్సిమం షాప్స్ వాళ్ళందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు వాళ్ళ షాపు లోపల వరకే కవర్ చేసి పెడుతున్నారు. ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్స్లో కూడా కొంత కవర్ అయ్యే విధంగా పెట్టుకుంటే మనకి ఈజీగా యాక్సెస్ చేయడానికి ఎవరైనా వాళ్ళు వచ్చే రూట్స్ కానీ ఎగ్జిట్ రూట్స్ కానీ యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్లో మేము వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వీలైనంత త్వరగా విత్ ఇన్ 1 వీక్లోనే నేను మ్యాక్సిమం అన్ని కెమెరాస్ ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేస్తాను. మ్యాక్సిమం చూస్తే కొంచెం పాత నేర్చుకున్నాను అనిపిస్తుంది. ఒకసారి వెరిఫై చేస్తాను. ఈజీ నెంబర్ 50-55 ఇయర్స్ మధ్యలో ఉంటాడు. టెక్నికల్ కూడా బాగా డైవర్షన్ బాగా చేయడానికి చాలా టాక్టికల్స్లో జస్ట్ చూస్తే వీడియో కూడా చూస్తే బుక్ పెట్టాడు. రైట్, అది పోలీసులు చెప్తోంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, ప్రస్తుతం ఆ దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకోవడం జరిగిందా? అయితే ఏదైతే గుంటూరులో జరిగినటువంటి దొంగతనం అనేది మొట్టమొదటిసారిగా ఈ తరహాలో దొంగతనం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడినైతే ఆ ఫోటోలు మొత్తం గుంటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా పోలీస్ స్టేషన్లకు పంపించడం జరిగింది. ప్రధానంగా ఏదైతే మాటలు రావంటూ జనరల్ గా పేపర్లు చూపెడుతూ మాటలు రావు, వినపడదు, మాకు సాయం చేయాలంటూ పేపర్ల ఏదైతే ప్రింటింగ్ పేపర్ మీద ప్రింట్ చేసి అడుక్కోవటం అనేది కామన్ గా చూస్తుంటాం. అయితే ఇతను కూడా ఇదే తరహాలో గతంలో గుంటూరులో ఎప్పుడు ఈ తరహా మోసం అయితే జరగలేదు. ఇతను కూడా అదే తరహాలో ఒక పేపర్ మీద తనకు మాటలు రాదు, తాను మోగవాడిని, చెవిటివాడిని అని పేపర్ మీద ప్రింటింగ్ చేపించి సాయం చేయాలని కోరటం జరిగింది. అయితే లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దొంగతనం జరిగింది. ఏదైతే నిజాం జ్యువెలర్స్ కు వచ్చాడు ఆ దొంగ, వచ్చిన తర్వాత తనకి సాయం చేయాలని కోరటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి యజమాని రియాజ్ కూడా ప్రస్తుతం అయితే సాయం చేయడానికి చిల్లర డబ్బులు లేవని చెప్పడంతో అతను వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే అక్కడ బంగారం ఉన్నటువంటి ఒక బాక్స్ అయితే మిస్ అయినటువంటి పరిస్థితి. సో వెంటనే అలర్ట్ అయ్యారు. షాప్ లో సీసీ కెమెరాలు ఉండటంతో సీసీ ఫుటేజ్ వాళ్ళు పరిశీలించడం జరిగింది. ఎవరైతే సాయం చేయాలి, మాటలు రావు, తనకి సాయం చేయమంటూ పేపర్ ఇచ్చాడో ఆ పేపర్ ఇచ్చేసి ఒక పేపర్ కుడి చేత్తో ఒక పేపర్ ఇచ్చారు, ఎడం చేత్తో మరొక పేపర్ పట్టుకున్నాడు. సో ఆ పేపర్ ని కరెక్ట్ గా బంగారం ఉన్నటువంటి బాక్స్ మీద పెట్టారు. ఆయన ఎప్పుడైతే డబ్బులు లేవు బయటికి వెళ్ళాలని చెప్పడంతో పేపర్ తో పాటు పేపర్ కింద చాలా చాకచక్యంగా ఆ బంగారం ఉన్నటువంటి బాక్స్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే సీసీ ఫుటేజ్ లో ఇది మొత్తం కూడా క్లియర్ గా వచ్చింది. అలాగే షాప్ బయట కూడా ఇంకో సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరాలో అతను వెళ్లిపోతున్న విజువల్స్ కూడా రికార్డ్ అయ్యాయి. వెంటనే అక్కడే ఉన్నటువంటి తోటి బంగారు వ్యాపారస్తులు, ఎందుకంటే లాలాపేటలో బంగారు కొట్లు ఎక్కువగా ఉంటాయి, వెంటనే అక్కడ తోటి వ్యాపారులకి అలాగనే ఆ షాపులో పనిచేసే వాళ్ళకి చెప్పడంతో వాళ్ళందరూ కూడా నిందితుల కోసం గాలిచ్చారు. అయితే ఎటువంటి ఫలితం లేకపోవడంతో వెంటనే లాలాపేట పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. సో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి తరహా మోసాలు ఎక్కడైనా జరిగాయి. ఎప్పుడైతే బంగారం చోరీకి గురైందని చెప్పి ఆ విజువల్ బట్టి మనకు అర్థమవుతోంది. కానీ రియాజ్ ఎప్పుడు గుర్తించడం జరిగింది? ఆ ఓనర్ ఎప్పుడు గుర్తించాడు? సో ఎందుకంటే అతను సాయం చేయాలంటూ వచ్చిన సమయంలో షాపులో కస్టమర్లు కూడా ఉన్నారు. సో కస్టమర్లకి బంగారు ఆభరణాలు చూపెడుతున్నటువంటి సమయంలో అతను రావడం జరిగింది. అయితే నేరుగా షాపులోకి వచ్చి ఆ విధంగా సాయం చేయాలని అడగటంతో కొంత యజమాని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అతను వెళ్ళిన తర్వాత షాపులో ఉన్నటువంటి కస్టమర్లకి బంగారపు ఆభరణాలు చూపెట్టారు. చూపించిన తర్వాత సో ఆ కస్టమర్లు వెళ్లిపోయిన తర్వాత అక్కడ బాక్స్ కనిపించకపోవడంతో వేరే చోట ఎక్కడైనా పెట్టారా అన్న అనుమానంతో మిగతా ఆ ర్యాకులు కూడా ఏదైతే బంగారం షోకేసులు ఏదైతే ఉన్నా ఆ షోకేసులు కూడా చూడటం జరిగింది. ఎక్కడా లేకపోవడంతో ఇది ఎక్కడికి పోయిందన్న అనుమానం అయితే వెంటనే వచ్చింది. సో షాపులోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకుంటారన్న కోణంలో వెంటనే కూడా ఆయన సీసీ కెమెరా, ఎందుకంటే బంగారు కొట్లలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తారు, ఎందుకంటే చాలా కాస్ట్ కావడంతో. సో వెంటనే సీసీ ఫుటేజ్ ను పరిశీలించడం జరిగింది. సీసీ ఫుటేజ్ లో ఈ దొంగతనం ఏదైతే సాయం చేయాలంటూ వచ్చినటువంటి వ్యక్తి పేపర్ పెట్టడం ఆ పేపర్ కింద ఉన్నటువంటి బాక్స్ ని చాలా మేగ్గా తీసుకొని వెళ్ళటం అయితే గుర్తించడం జరిగింది. అయితే అప్పటికే ఎందుకంటే ఆ షాపులో ఉన్న కస్టమర్లకి ఆ మిగతా బంగారు ఆభరణాలు చూపెట్టి ఇతను బయటకు వచ్చేసరికి కొంత సమయం అయింది. సో ఈ సమయంలోనే అతను లాలాపేట నుంచి ఎస్కేప్ అయి వేరే చోటుకి వెళ్ళడం జరిగింది. అయితే లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ స్టేషన్ లో పరిధిలో ఉన్నటువంటి అక్కడేతో పాటు చుట్టుపక్కల కూడా బంగారు కోట్లు ఉండడంతో సీసీ ఫుటేజ్ అంతా పరిశీలించారు. అతనైతే
బస్ స్టాండ్కి వెళ్ళినట్లు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. సో బస్ స్టాండ్ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళి ఉంటారని బస్ స్టాండ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం అయితే మాత్రం నిందితులు ఎవరైతే ఉన్నారో సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి నిందితుడి ఫోటో ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సచిన్. రైట్ రామారావు, మొత్తం అయితే మాత్రం గుంటూరులో ఘోర దొంగతనం జరిగింది. మాటలు రావు, సాయం చేయాలంటూ గోల్డ్ షాప్లోకి వచ్చి 15 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేశాడు ఓ వ్యక్తి. సాయం చేయాలని చేతిలో పేపర్ పెట్టి మరో చేతితో చాకచక్యంగా బంగారు ఆభరణాలని దొంగతనం చేశాడు. ఈ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. లాలాపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు రియాజ్.